వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారం ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. గత కొంతకాలంగా ఒక మహిళతో ఉంటున్న దువ్వాడ శ్రీనివాస్ను కలుసుకునేందుకు భార్య, అతని కూతురు దువ్వాడ ఇంటికి రావడం వివాదాస్పదమైంది. తన భర్తను విడిచిపెట్టాలని దువ్వాడ శ్రీనివాస్ భార్య వాణి డిమాండ్ చేశారు. గత 2 సంవత్సరాలుగా కుటుంబంతో కాకుండా వేరే మహిళతో దువ్వాడ శ్రీనివాస్ ఉంటున్నారు. 2 ఏళ్లుగా గుర్తుకు రాని భర్త ఇప్పుడు ఎందుకు వచ్చి రాద్ధాంతం చేస్తున్నారని ఆ మహిళ ప్రశ్నిస్తోంది. న్యాయపరంగా తాము పెళ్లి చేసుకునేందుకు అవకాశం లేని కారణంగా ఒక కేర్ టేకర్గా తనతో శ్రీనివాస్ ఉంటున్నారని ఆ మహిళ పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ విషయం హాట్ టాపిక్గా మారింది. 2022లో 22 అక్టోబర్లో మీరు జాయిన్ అయినట్టే మీకు నవంబర్ డిసెంబర్లో కల్లా మహిళా అధ్యక్షురాలు పదవి ఇచ్చారు. అక్టోబర్లో జాయిన్ అయినప్పుడు అక్టోబర్లోనే ఇచ్చేసారు. అది ఎలా సాధ్యం? అది ఎందుకంటే నాకున్న సర్కిల్ అండి, నాకు ఉమెన్ సర్కిల్ టక్కర్లో చాలా ఎక్కువ ఉంది. అందుకే ఆవిడ పిలిచారని చెప్తున్నాను కదా. నాకు లేడీ